కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ముగిసింది. ముందుగా మగ్దూం భవన్ వద్ద సురవరం భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కళాశాల వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. దారి పొడవునా పార్టీ జెండాలు చేతబూనిన నేతలు, కార్యకర్తలు కామ్రేడ్ సురవరం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ వద్ద సురవరం భౌతిక కాయానికి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. విప్లవ జోహార్ల మధ్య సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కళాశాల సిబ్బందికి అప్పగించారు. అంతకుముందు అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో శనివారం తుది శ్వాస విడిచిన సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కేర్ ఆసుపత్రి నుంచి హిమాయత్ నగర్లోని మగ్దూం భవన్లో ఉంచారు. పలువురు ప్రముఖులు కమ్యూనిస్టు దిగ్గజం సురవరానికి నివాళులర్పించారు. సురవరం పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సురవరం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు. మంత్రులు వివేక్, సీతక్క, జూపల్లి కృష్ణారావు అంజలి ఘటించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సురవరం భౌతిక కాయాన్ని అధికారిక లాంఛనాలతో గాంధీ ఆసుపత్రికి దానం చేశారు. Dice